అందరికి నేను ఇప్పుడు చూపించే రెసిపీ ఏంటో తెలుసా? ఎగ్ పికిల్. ఎంతో టేస్టీగా వావ్‌గా ఎగ్ పికిల్ ఎలా చేసుకుంటారో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. నేనొక 12 ఎగ్స్ అంటే ఒక డజన్ ఎగ్స్ తీసుకున్నాను. అవి బాయిల్ చేసేసుకొని మంచిగా ఆ లేయర్ పైన పొక్కు ఉంటుంది కదా, అదంతా తీసేసి లోపల ఎల్లో సపరేట్ చేసేసి ఎగ్స్ అనేవి ఇలా 4 పీసెస్గా ఇట్లా పీసెస్గా చేసేసుకొని ఆయిల్ అనేది మంచిగా కాగాక మనం ఎగ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలుగా చాలామందికి ఎగ్స్ తినడం ఇష్టం ఉండదు, చాలామంది పిల్లలు కూడా లైక్ చేయరు కదా ఎల్లో ఉంటే. కానీ ఇలా ఈ పికిల్ చేసి పెట్టి ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ఎంతో లైక్ చేస్తారు ఎగ్ పికిల్ అనేది. నెక్స్ట్ ఆ ఎగ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక 4-5 స్పూన్స్ అల్లం పేస్ట్ యాడ్ చేసి, నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు కారము, ఒక హాఫ్లో ఇంకా హాఫ్ తక్కువ సాల్ట్, నెక్స్ట్ నేను ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా అది కూడా యాడ్ చేసేసి అంతా మంచిగా మిక్స్ అయినాక ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేది యాడ్ చేశారనమాట. యాడ్ చేసేసాక వన్స్ ఒకసారి మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. అది బాగా చల్లారిపోవాలి. నెక్స్ట్ నేను 4-5 లెమన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ లెమన్ రసం అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పికిల్ అనేది మొత్తం మంచిగా చల్లారిపోయినాక వేడి అనేది లేనప్పుడు మనం ఈ నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసి అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వన్స్ ఒకసారి టేస్ట్ చేయండి. బాగుంటే ఇంకా మనకు అన్నీ సరిపోయినట్టే. ఎగ్ పికిల్ అనేది సూపర్ టేస్టీగా వావుగా, ఇంకా మన పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా పెట్టుకుంటే ఎగ్ పికిల్ అనేది చాలా బాగుంటుంది తెలుసా. మాకైతే ఎగ్ పికిల్ ఒకటి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము చేసాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.